ఆదివారం. ఆదివారం అంటే ఏంటిది? ఆనందం రోజు కదా, ఆతో స్టార్ట్ అవుతుంది. ఆదివారం ప్రథమ రోజు ఎలా ఉండాలి? ప్రథమ రోజు, ప్రథమ ఘడియ, ప్రథమ సంకల్పం. ఆది అంటే అదే కదా. ఎలా ఉండాలి? ఆదివారం కాబట్టి మంచి మంచి సంకల్పాలతో స్టార్ట్ అవుతుంది దినచర్య. కొంతమంది దీన్ని ఉల్టా తీసుకున్నారు, పని పాట ఏం లేదు, తిని కూర్చుందాం అలసట. కానీ మనకి చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. మన పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? దానికి కార్యం అంటాం. ఏ కార్యం ఇది? అలౌకిక కార్యం. బయట కార్యం ఏంటిది? లౌకిక కార్యం. కాబట్టి తిని తాగి నిద్రపోతారు ఈ టైం వరకు, తొందర లేవలేరు. ఎందుకో ఏం పని లేదు. మనకు చాలా పనులు ఉన్నాయి, ఏం చేయాలి? ఎప్పటి వరకు ఈ పనులన్నీ? విశ్వ పరివర్తనం కానంత వరకు పని. సో మన పని ఏంటిది ఈరోజు? ఫ్రీ అంటే ఏంటిది? దేంతో ఫ్రీ? దేహాభిమానంతో ఫ్రీ, దేహ బంధనంతో ఫ్రీ, దేహ సంబంధంతో ఫ్రీ. మనకు ఫ్రీ ఇది ఇంటర్నల్, ఆంతరిక ఫ్రీడమ్. కానీ మనకి చాలా కార్యం ఉందంటే దేంతో స్టార్ట్ అవుతుంది ఆదివారం అంటే? అనంతమైన రోజు కదా. ఆదివారం రా అంతరం కడతా అంటారు కదా. ఈ యంత్రము యంత్రంగా మారుతుంది కదా. ఏది యంత్రము? ఈశ్వర్య యంత్రం. అందుకని ఆదివారం అనేసరికి మనసులో ఏం రావాలి? మనసులో బిజీ సెటప్ చేసుకోవాలి టైం. ఈరోజు టైం దొరికింది మనసా సేవకి. ఈరోజు టైం దొరికింది 5-6 గంటలు యోగం చేసుకోవడానికి. ఈరోజు టైం దొరికింది రోజు ఆనందంగా ఉండడానికి. ఈరోజు టైం దొరికింది అంతర్ముక్తలో వెళ్ళడానికి. ఈరోజు టైం దొరికింది మాటి బాబాని చూడడానికి. రోజు చూడలేం కదా, కార్యవ్యవహారంలో బిజీ ఉంటాం. ఈ రోజు బిజీగా ఉంటామా? బిజీ టు ఈజీ. మనసును బిజీ చేయాలి. మనసును ఏం చేయాలి? బిజీ. అందువల్ల ఆదివారం రా అంతరము కడతా, మంత్రం ఇస్తా అంటే ఇది మన్మన భవ అనే మంత్రంతో ఈశ్వరీయ ఏదైతే మనసు బుద్ధి యంత్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆదివారం రోజు? ఎక్కడున్నారు బాబా? ఎక్కడండి పరమాత్మ అంటే? ఏం చెప్తాం? నా పక్కనే ఉన్నాడు అనాలి. ఏది నీ ముఖం పక్కనే కనిపించట్లేరు కదా. ఆ పక్కన ఉన్న వాళ్ళకి అనుభవం జరుగుతుంది. అంటే కనిపించని భగవంతుడికి దగ్గర పెట్టుకోవడం అంటే ఆ స్థితిలో వెళ్ళవలసి ఉంటుంది. అందుకనే బాబా అంటుండు, నీ పక్కన నేను రావాలంటే ముందు నువ్వు నా దగ్గర రా. పెద్దవాళ్ళ దగ్గర ముందు వెళ్తారా, చిన్నవాళ్ళ దగ్గర ముందు వెళ్తారా? కానీ బాబా మన దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? మనం బాబా దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాబా ఒక చిటికేస్తే పక్కన వచ్చేస్తారు. బాబా మనసారా పిలవండి, బాబా నా వారు రండి అంటే వస్తా అంటాడు ఆయన. అందుకనే భగవంతునికి హృదయం కావాలి. భగవంతునికి ఏం కావాలి? హృదయం కావాలి. అందుకని కథలో చూపించారు ఎలా కట్టారు. భగవంతుని ఎలా కట్టాలి? భగవంతుని నిర్బంధుడైన భగవంతుడు బందీ చేయాలంటే ఎలా చేయాలి? ఎలా చేయాలి? ప్రేమ. కానీ ఏ ప్రేమ? చాలా మంది పైన పైన ప్రేమ చేస్తారు. ఎట్లా చేస్తారు? భగవంతునితో కూడా పైన పైన ప్రేమలు అంట. మీ ప్రేమ నా దోమ అంటాడు కదా బయట. ఏ ప్రేమ? బాబా ఇది భోగు పెట్టిస్తాయి, పని పూర్తి అయిపోవాలి బాగుంటది, మా సంబంధాలందరికి జ్ఞానం వస్తే బాగుంటది, బ్రహ్మ భోజనం పెట్టించా అని పని జరగట్లే. వట్టి ప్రేమ నడవదు. ఇది హృదయాంతరం నుండి ప్రేమ, హృదయ స్పందన నుంచి. బాబా అనేవారు నా వారు, బాబా లేకపోతే నేను లేను, బాబా ద్వారానే శ్వాస నడుస్తుంది. ఇది అటూటమైన ప్రేమ అంటారు. ఈ ప్రేమలో బాబా అనగానే ఇంకా పక్కనే అనిపిస్తుంది మనకి, ఒంటరితనం రాదు. అందుకని ఆదివారం యొక్క మనది ఏదైతే సమయం ఉందో అది బ్రహ్మ ముహూర్తం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు బాబా మిలనం కదా. అందుకని ఈరోజు ఘడియ బాబా వస్తున్నట్టు. అంటే నిరాకారుని యొక్క అనుభూతి కావాలంటే దాని అంతర్ముఖత, దాని సీరియస్నెస్, దాని ప్రాక్టీస్ బాగుండాలి. ఎక్కడ? పరంధామంలో కూర్చోవాలి శివబాబా, శివ తండ్రి అనగానే. కానీ శివబాబానే సాకారంలో ఆకారంలో అనుభవం చేస్తే ఎదురుగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే శరీరం అనేది సాకారం, బ్రహ్మబాబా ఆకారం, శివబాబా ఉంది నిరాకారం. ఆ నిరాకార ఆకారానికి ఎదురుగా ఉండాలంటే ఆకారం యొక్క పిక్చర్ని చూడవలసి ఉంటుంది. అప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకనే బాబు అంటాడు, బచ్చే ఈ లైఫ్ ఉన్నది నీకు మజాగా హాయిగా ఆనందం కోసం. అంతేనా? అదేదో ఉందిగా మజా, అది తాగితే మజా అంట.
అని ఇది తాగితే జ్ఞానం ఎప్పటి వరకు ఈ మజా? ఎందుకు ఎప్పటి వరకు అంటే శ్వాస వదిలేంత వరకు ఇది. ఎందుకంటే లైఫ్ వరదానం ఇచ్చాడు, గాడ్ గిఫ్ట్ అంటారు కదా, భగవంతుడు గాడ్ గిఫ్ట్ తో లభించారు. కానీ ఈ లైఫ్ అనేది గాడ్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ ను మనం షిఫ్ట్ చేయకూడదు. మాయా వివిధ పరిపరి రకాలుగా విభిన్న ద్వారాల్లో వస్తుంది. అన్ని ద్వారాలు బంద్ చేశారు. నిన్నటి కూడా మురళి ఉన్నాడు, అన్ని మర్చిపోండి, ఒకటే జ్ఞానం మీద అటెన్షన్ పెట్టండి. అట్లా జ్ఞాన యోగాలు తప్ప లైఫ్ ని డైవర్ట్ చేశామో మాయా ఎంట్రీ అవుతుంది. మాయ ఎంట్రీ అయినప్పుడు ఒంటరితనం దాసి వస్తుంది. దేవుడు ఉండి కూడా దయ చేయలేడు. ఎందుకంటే ద్వారం ఓపెన్ చేసి పెట్టాం. అందుకనే బాబు అంటాడు, బచ్చే సదా ఆనందంగా ఉండు, సదా లైట్ గా ఉండు. ఎందుకంటే అన్ని శబ్దాలకి ఆపోజిట్ శబ్దం ఉంది. జ్ఞానానికి మిస్యూజ్ అయిందనుకో అజ్ఞానంలో వచ్చేస్తుంది, శాంతికి అశాంతి, పవిత్రతకి అపవిత్రత. కానీ ఆనందానికి ఉందండి, వెతుకు. ఏం ఆనందం? ఆనందానికి స్టెప్స్ ఉంది. అందుకని ఆధ్యాత్మికం అనేది ఇది పైకి తీసుకెళ్తాం తప్ప కిందికి తీసుకురావదు. అన్ని ఫీల్డ్ పోస్ట్ పొజిషన్ కిందికి రావాల్సిందే, అంతేనా? కానీ ఆధ్యాత్మికం యొక్క స్టెప్స్ ఏంటంటే ఒకసారి ప్రవేశించిన తర్వాత లెవెల్ పెరిగిపోతుంది, కిందికి రాదు అది. అందులో ఎంతెంత మనం ప్రాప్తి తీసుకుంటే అంతంత స్థితి పెరుగుతుంది. ఆధ్యాత్మికం అనేది పైకే తీసుకెళ్తుంది, కిందికి రాను కూడా రానియదు. అందుకని ఆత్మ పరమాత్మ రెండు కలయిక అయినప్పుడు పరమ ఆనందం యొక్క స్థితి అవుతుంది అనమాట. పరమ ఆనందం అంటే ఎన్ని ఆనందం? ఒకటి ఆనందం, రెండోది పరమ ఆనందం, మూడో స్టేజ్ అనమాట బ్రహ్మానందం. ఇంకేం వద్దు. బ్రహ్మానందానికి మించింది మరో శబ్దం లేదు. దీనికే శాస్త్రాలు వర్ణించారు అతి ఇంద్రియ సుఖం. ఎందులో ఉంది సుఖం? అందుకు అతీంద్రియ సుఖములు వెళ్ళినప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. దేనిపైన కంట్రోలింగ్? మనస్సు పైన, బుద్ధి పైన, కర్మేంద్రియాల పైన. ఆనందం ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? నాలుక నుంచి, చెవుల నుంచి, కండ్ల నుంచి. టేస్టీ. ఎప్పుడు పరమ ఆనందం యొక్క స్థితిలో సుఖం యొక్క అనుభవం కాకపోతే ఆత్మ దేహము, దేహ పదార్థాలు, దేహ సంబంధంలో, వికారాలు వెతుక్కుంటుంది. ఎందుకంటే ఆత్మకి 7 గుణాలు కావాలి తిరిగి. అడగండి, బీడీ ఎందుకు తాగుతున్నాం బాబు అంటే టెన్షన్ ఫ్రీ. డ్రింక్ ఎందుకు చేస్తున్నాం బాబు అంటే రిలీఫ్ కోసం. అంటే అది రూట్ తెలియదు, సపరేట్లు అయిపోయింది రూట్లు, మనసు ముక్కలు అయిపోయింది. అందుకని వెతుకుతుంది. కాకపోతే వికారాలు వెళ్ళిపోయింది, అందుకని డ్యామేజ్, డౌన్ఫాల్. డబ్బు దేనికి? సుఖం కోసం. కానీ ఉందా? బీపీ షుగర్లు పెంచింది, టెన్షన్లు పెంచింది, జిఎస్టీ ఎప్పుడు పడతారు, గవర్నమెంట్ భయం పెంచేసింది. కానీ ఇది ఏమి లేకుంటేనే హైలైట్ రూట్ ఒకటే. ఎక్కడ? ఆ పరంధామాన్ని ఎలా అనుభవం చేయాలి? ఇప్పుడు కష్టపడాలి కదా. పరంధామ అంటే బుద్ధి వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ కనెక్ట్ అయి ఉంది కదా. అందుకని పరంధామే తలపైన చూసుకోండి. పరంధాం ఎక్కడ ఉంది? అయిపోయింది, తలపైన ఉంది, తల ఎదురుగా ఉంది, కండ్ల ఎదురుగా ఉంది. పరంధాములు చూడండి. పరంధాములు ఎవరున్నారు? శివబాబు. నేనెక్కడున్నా? ఆత్మల గుంపు ఉంది, ఆ గుంపులో నేనెక్కడ? గుంపులో గోవిందం కదా, నేనెక్కడున్నా? దేహ ప్రపంచం కూడా గుంపులో గోవిందం. ఈ గుంపులో ఉంటూ, ఈ సమూహంలో ఉంటూ ఒంటరితనాన్ని అనుభవం చేసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు బాబాతోడు అనుభవం చేయాలి. ఇది టెక్నిక్, లాజీ. అప్పుడు ఆనందం అనిపిస్తుంది. ఏది? సంగమయుగం నడుస్తుంది కదా. అప్పుడు ఈ ఆనందంలో మనం మునిగినప్పుడు రోజులు గంటలు తక్కువైపోద్ది. ఆనందం లేకపోతే ఒకవేళ టెన్షన్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఏదైనా చింతలో ఉన్నా గంటలు సంవత్సరాలు అయిపోతాయి. అందుకనే బాబు అంటాడు, సంగమయుగంలో వచ్చే 1 నిమిషం 1 సంవత్సరంతో సమానం అంటాడు. ఎలా? ఇప్పుడు ఉదాహరణ, బ్రహ్మ ముహూర్తం మన దినచర్య ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఆనందకరమైన జీవితాన్ని జీవించాలంటే మనసా దినచర్యని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనసు మరియు దేహము ఏదైతే ఉందో, భౌతిక మరియు ఆధ్యాత్మికం అంటారు కదా, మనం స్పార్కులు ఇక్కడ చెప్తాం కదా. బ్యాలెన్స్ లైఫ్ ఉన్నప్పుడు మనిషి సుఖంగా జీవించగలుగుతారు, మనిషి ఆనందంగా ఉండగలుగుతారు. ఈరోజు ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇంబ్యాలెన్స్.
మనసు ద్వారా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. దేహానికి టైం ఇచ్చేసాం, మనసును పరిగెత్తిస్తా ఉన్నాం, కాబట్టి రోగ శ్లోగాలు అయిపోయింది. అంతే కదా. లేకపోతే మనసులో అలజడి ఎక్కువ వచ్చేసింది, మనసులో టెన్షన్ ఎక్కువ వచ్చేసింది. ఏసీ పెట్టిన ఏమవుతుంది, చెమట ఎక్కడ పడుతుంది, నోటి నుంచి ఏమో పొగ, కళ్ళ మంట, పొగ ఫ్యాక్టరీ, కళ్ళ నుంచి వేడి, సంబంధాలు కట్టు వేసిన ఇంబ్యాలెన్స్ అయింది కదా. ఇంకెక్కడ సుఖంగా ఉంటాం? ఎలా అయిపోయిందంటే జీవిస్తున్నాం కానీ లోపలంతా ఖాళీ అయిపోయింది. అందుకనే బాబు అంటాడు, లోపల మిషనరీ సెట్ చేసుకో. ఆనందంగా ఉండాలి, అతీంద్రియ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆంతరికంగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకనే దినచర్య, ఆనందకరమైన రోజును గడపాలి అంటే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు దాని టైం తీయండి. టైం తీసి ఏం చేయాలి? మాటికి అభ్యాసం చేయండి. బాబా గారు వస్తున్నట్టు, బాబా పక్కన కూర్చున్నాడు చూడండి, ఎంత హ్యాపీగా ఉంటాం, గంతులేస్తాం. ఎందుకంటే బచ్చ అయిపోయా అక్కడ. పెద్దవాళ్ళు వద్దు, పెద్దవాళ్ళు అనుకుంటే బరువు బాధ్యత అన్ని ఎలగబెట్టి అన్ని చేసినట్టు అనుభవాలు అవుతాయి. చూశాంలే, తీశాంలే, చేదు అనుభవాలు ఇంకా చూశాంలే అంటారు. ఆ ఉమంగ ఉత్సవం రాదు. కానీ బచ్చ అయిపోతే ఎంత ఖుషిగా ఉంటది. ఈ నిర్లక్ష్య మాటలు రావన్నమాట. పురుషార్థం కూడా అందే. అందుకని నేదు అనే తోక ఉంది కదా ఒకటి, నేను చెప్తున్నాను, నా ఆర్డర్, నా అనుసారంగా నడవాలి. ఈ రోగం ఏదైతే ఉందో, ఈ రోగం నుంచి మనం ముక్తులైనప్పుడు బాబా చేస్తున్నారు, నేను ట్రస్టీ, అంత బాబాకే, బాబాని ఎక్కడైతే యాడ్ చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటాం. బాబా అనేసరికి మనం బచ్చ అయిపోయాం కదా. లేదు అంటే మాయ తింటుంది కచ్చగా. అందుకనే పక్కా బచ్చగా కావాలి బాబాకి. పక్కా పిల్లలుగా కావాలంటే పిల్లలు కావాల్సి ఉంటది. ఇక పిల్లల దగ్గర పెద్దోళ్ళు అనుకున్నా, అనుభవించు రాజా అంటారు. నీకేం తెలుసురా, పెద్దలకు అడుగు అంటారు కదా. ఆ తలపోటు మనకెందుకు? అందుకనే బాబు అంటాడు, బచ్చే, ఇప్పుడు నువ్వు పెద్దవాడికి ఏమొద్దు, నువ్వు బచ్చగానే ఉండవు సంఘమీగంలో. పెద్దవాడిగా ఏంటంటే బాబాకి అవాయిడ్ చేశాం కదా. పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలు ఏమంటారు చెప్పండి? మీ పిల్లలు ఏమంటారు? మీకేం తెలుసు ఊకో అంటారు కదా. పక్కన కూర్చోండి, ఇప్పుడు మీకేం తెలుసు? అన్నీ అనుభవం చేసుకున్నప్పుడే కదా తల్లిదండ్రులు అయ్యారు. పిల్లోడు అంటాం మీకేం తెలుసు అంటే వాడు మెచ్యూరిటీ పెద్దలు. ఇక తల్లిదండ్రులే ఉంటారు, వాని తిప్పులు వాని పడని మన నిశ్చింతంగా ఉండు, వానప్రస్థి. అందుకని బాబు అంటారు, వానప్రస్థిలో ఉండు. ఇవన్నీ చిక్కులు, మాయా రూపాలు. చాలా మంది మాయ రకాలు. సేవ రూపంలో కూడా మాయ వస్తుంది, నేదు నాది. ఎందుకంటే సంబంధ సంపర్కంలోనే కదా వ్యవహారంలో వచ్చేది. కానీ సరెండర్ అంటాడు, అండర్, తల వంచు. గుడికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? తల వంచు వెళ్ళాల్సిందే కదా గర్భగుడిలో. ఆ వంచేదేటప్పుడు, ఆ వంచడం అంటే అర్థం ఏంటంటే యాక్సెప్ట్ చేయడం, ఎలా ఉన్న వాళ్ళని అలా స్వీకరించడం. ఒకడు తప్పు చేశారు, ఎలా స్వీకరించారు? ఫర్ ఎగ్జాంపుల్, మన అనుసారంగా నడవకపోతే క్రోధం వస్తుంది. వాడు తప్పు చేశాడు కాబట్టి నేను అన్నా అంటాడు, అంటే మన పూత పూసుకోండి, నేనే రైట్ వాడే తప్పు అని. అప్పుడు బాబు అంటాడు, బచ్చే కరెక్టే, వాడు తప్పు, వానికి మొదటి నెంబర్ ఇద్దాం, నీకు సెకండ్ నెంబర్ ఇద్దాం అంటాడు. వాడు మొదటి నెంబర్లో మరి పరివర్తన చేసుకొని పాస్ అయిపోయాడు అనుకో, మరి అప్పుడెలా? అందుకని బాబు అంటాడు, రెండూ తప్పు. వాడు తప్పు చేశాడు, నువ్వు క్రోధం చేశావు అంటే అర్థమైంది నీకు స్వార్థం ఉంది. అందులో స్వార్థం ఉంటేనే కదా క్రోధం వచ్చేది. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నా అనుసారం ఉండాలి భగవంతుడు అంటున్నారేంది? బాబా ఎంత ముద్దుగా తీయగా మీటే బచ్చే ప్యారే బచ్చే ముందు శక్తినిస్తుండు, వరదానం ఇస్తుండు, తర్వాత పనప్ప చెప్తుండు ఇది చేయరా అని. మనం శుభభావన పెట్టకుండా, శుభకామన పెట్టకుండా, తప్పు చేసినా కూడా ఇముడ్చుకొని కొంచెం ప్రాప్తి ఇస్తూ అప్పుడు చెప్పు. భగవంతుని లాజిక్ ఇది, టెక్నిక్. ఏ ఆత్మకి పరివర్తన చేయాలనుకుంటే మాటల ద్వారా బలవంతంగా కుదరదు, రాసి పెట్టుకో. మనమే పరేషాన్ అయి మళ్ళీ శాంతి మార్గంలో రావాల్సిందే. చాలా ట్రై చేశాం. ఎందుకంటే దేహాభిమానంలో చెప్తే దేహాభిమానం ఆత్మ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? వికారాల ఉత్పన్నం అవుతుంది కదా. అందుకనే నయనాలలో శీతలత, మనసులో సదా శ్రేష్టత ఉండి త్రికాల దర్శిగై అప్పుడు మాట్లాడు. ఎలా మాట్లాడాలి? ఒక పిల్లవాడు తల్లితో ఎలా మాట్లాడుతుంది? నా రాజబచ్చే అనుకుంటూ అప్పుడు చెప్తుంది. 10 మంది నెగిటివ్ చెప్పిన వాళ్ళ అబ్బాయికి ఏం చేసి వస్తుంది? ఒప్పుకోదు కదా తల్లి. ఎందుకు? తల్లికి తెలుసు ఆశలు ఉన్నాయి. వాడు పరివర్తన అవుతే రేపు ఇంటి బాధ్యతని చూడగలుగుతాడు, అది చూస్తుంది తల్లి. అందుకని త్రికాల దర్శి. ఒకవేళ 10 మంది చెప్పినా కూడా ఫలానా ఆత్మ అలాంటి, ఫలానా వ్యక్తి ఇలాంటి అన్న మనం ఏం చేయాలి? మనలో ఆ కెపాసిటీ ఉండాలన్నమాట. ఒకవేళ వినే కెపాసిటీ ఉండి ఇముడ్చుకునే కెపాసిటీ ఉంటే విను.
నీ దగ్గర ఆ పవర్ లేకపోతే వదిలే, దండం పెట్టే. ఇప్పుడు టైం లేదండి, ఫోన్ వచ్చిందండి, అతిథులు వచ్చిందని పక్క జరుపుకో. ఎందుకంటే ఇవన్నీ ఆత్మకి డ్యామేజ్ చేస్తుంది, మన పురుషార్థానికి ఆటంకాలు కలిస్తాయి. అంత సూక్ష్మ పురుషార్థం. ఈ సూక్ష్మ వైబ్రేషన్ విన్నామంటే సంకల్పాలు నడుస్తాయో లే. సంకల్పాలు నడిచినప్పుడు ఏ వ్యక్తి అయినా నెగిటివ్ వింటే ఏమవుతుంది, దృష్టికోణం చేంజ్ అయింది. అందుకనే బాబా అంటాడు, ఏ కండ్ల జోడు పెడితే అవే కనిపిస్తాయి. కండ్ల జోడు ఎందుకు పెట్టుకోవాలి? మన కలర్లు ఎందుకు మారాలి? మన రూపు ఎందుకు మారాలి? వేరే మాటలు వినేసి మన రూపులు మారిపోతా ఉంటాయి. అందుకని ఈ రూపాలు భగవంతుడికి అర్థం కాదు. అప్పుడెప్పుడెప్పుడు హృదయంలో ఉంటారు, అప్పుడప్పుడేమో కాళ్ళ కింద కూర్చుంటారు. దేవుడికి అర్థం కావట్లేదు. బయట వాళ్ళు అంటారు భగవంతుని చిత్ర విచిత్ర లీలలు అంటారు అనమాట. కానీ ఇక్కడ భగవంతుడు అంటున్నారు పిల్లలది కూడా చిత్ర విచిత్ర లీల అవుతుంది. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. బాబా నువ్వు నా వారు, నీ వారు. బ్రహ్మముహూర్తం బాగానే ఉంది. ఇక 10-11 తర్వాత చూడండి ఎలా ఉందో. లోపలేమో ఎలా ఉంటుంది, నేను అంటే రూపాలు మారిపోతుంది కదా. అందుకని బచ్చగా కావాలి అంటే ఇవన్నీ మూసుకెళ్ళాలన్నమాట. చెవులు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, సైడ్ సీన్. అందుకని గుర్రాన్ని చూపించారు కదా. ఆ గుర్రం రేసు పెంచాలంటే గుర్రం యొక్క కళ్ళని ఏం చేస్తారు? కళ్ళాన్ని బిగించేసి సైడ్కి దానికి కప్పేస్తారు. సైడ్ కనిపించదు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనసు కూడా అంతే. అందుకని ఆనందంగా ఉండాలంటే ఆనందకరమైన ఆలోచనలు మునిగి తేలుతూ ఉండాలి, హ్యాపీనెస్ గా ఉండాలి. ఇంకా నేనే బరువు బాధ్యత, నేనే ఇది అనుకుంటే చింతనలో మునిగిపోతాం లాస్ట్. ఎందుకంటే చేయించేవారు ఎవరు ఈ సేవ ఏంటిది? ఒక సైడు అక్షణి సేన, ఒకవైపు నేనంటాడు బాబా. ఈ అక్షణి సేన కూడా నాదే. పోస్టు, పదవి, డబ్బు, ధనం అంటే ఏంటిది? ఎవరిచ్చారు? సంగమయుగంలో భగవంతుడు జీవితం ఇచ్చిన తర్వాత ఈ కనిపిస్తున్నాయి కదా నయనాలలో, పోస్ట్ అయినా పొజిషన్ అయినా ఏదో ఒకటి కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్షణి సేన, ఒకవైపు ఇది. అందులో మనం మునిగితే బాబా సైడ్ అయిపోతారు. ఈ అన్ని ఉంటూ కూడా బాబా అంటాడు బచ్చే ట్రస్టీ. బాబా ఇచ్చింది బాబా ద్వారా, బాబా పిల్లల కోసం, విశ్వం కోసం. అలా అనుకున్నప్పుడు ఈజీగా ఉంటాం. బరువు బాధ్యతలో ఉండి బాబాని యాడ్ చేసినప్పుడు మనం ఈజీగా ఉంటాం. ఏమన్నా బచ్చ అయిపోయాం. లే బాబాని పక్కన పెట్టి మనం పెద్దోళ్ళుగా నిరూపించుకొని వెళ్తే మనం ఇరుక్కుంటాం ఎక్కడ దగ్గర. తర్వాత ఎవరు విన్నారు? పోస్టును చూసి మర్యాద బాగానే చేస్తారు, దండాలు పెడతారు, మహిమలు చేస్తారు. పోస్ట్ ఊడిపోతే ఆ పోస్ట్ అంతే కదా. ఇప్పుడు శరీరం రోగ శ్లోకాలకు వచ్చింది అనుకోండి, పవర్ ఉన్నప్పుడు బాగానే నడిపించా. ఒక 60-70 సంవత్సరాల తర్వాత కుర్చీ మీద కూర్చున్నా, ఎవడైనా పట్టించుకుంటాడు చూడు. అంటే నీ పోస్టుని అక్కడ గౌరవం ఇచ్చారు, నిన్ను ఎవడు గౌరవం ఇయ్యలే. లౌకికంలో అయినా అలౌకికంలో చూసుకోండి. లౌకికంలో అయినా తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తారు? పిల్లలు చూడట్లేరు అంటారు కదా. ఎందుకు చూడట్లే? పవర్తో నడిపించారు. పవర్తో, డబ్బుతో, ధనంతో, అధిక ప్రేమతో, కోరికలతో వాడు ఏం చేస్తాడు రేపు? అందుకని లా అండ్ లవ్ రెండు బ్యాలెన్స్ ఉండాలి. జ్ఞానం మరియు భావన మరియు జ్ఞానంతో బ్యాలెన్స్ లో నడిచినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది. అందుకనే మనకి బాబు అంటాడు అనమాట, బ్యాలెన్స్. ఎక్కడ యజమాని కావాలి, ఎక్కడ పిల్లలు కావాలి, అది నేర్చుకుంటే బ్యాలెన్స్ అయిపోతాం. ఆత్మ మరియు శరీరం బ్యాలెన్స్, ఫరిస్తా మరియు నిరాకారం, మాటికి అభ్యాసం బ్యాలెన్స్. అందుకనే ఈ రోజు అభ్యాసం చేయండి. బాబా ఘడియ నా ఎదురుగా వస్తున్నారు. బాబా మిలనం కదా, బాబా ఛత్రఛాయ దగ్గర. ఈ రోజు ఆదివారం కదా, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఆనందం రాదు చూద్దాం. చాలా సుఖానుభూతి. నెక్స్ట్ టేస్ట్ అనుకున్నా, టేస్ట్ పైనుంచి లాగండి, ఈ టేస్ట్ పోతుంది. ఎందుకంటే ఒక యోగి, ఒక ఆత్మ స్వరాజ్యాధికారి కావాలంటే ఈ నాలుక టేస్ట్ను తగ్గించాలి. నాలుకలో ఉప్పు మసాలా బాగా లాగామనుకోండి మనసు పైకి వెళ్ళదు. సాత్విక భోజనం అప్పుడు ఖుషిగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి కదా ఇది. ఈ రెండు బ్యాలెన్స్ కావాలి ఇక్కడ. శరీరానికి ఏం కావాలి? కూల్ ఇచ్చే వస్తువులు, హీట్ ఇచ్చేది కాదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే ఉపవాసాలు పెడతారు. ఎందుకు పెడతారు? ఉపవాసాలు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కదా, దాని రీజన్ అదే. అందుకని పరమ ఆనందంగా కావాలంటే పై స్టేజ్ లో వెళ్ళాలి. ఇది ఈరోజు చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మురళి ఏదైతే ఉందో 30-11-2025 ఈ రోజు డేట్. కానీ రివైజ్ మురళి ఎప్పుడు? 18 జనవరి 2008. 18 జనవరి అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? 69లో బ్రహ్మాబాబా సాకార మనిషలోకంలో మనిషి నుండి నెక్స్ట్ గాడ్ అయిపోయాడు. ఫరిస్తా ఇంజిల్ అయి 58 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చున్నారు. అతని సేవలో అపారమైనది. అక్కడ కూర్చొని ఏం చేస్తుంటారు బాబా? విశ్వమంతటికి సకాస్. ఎందుకంటే బ్రహ్మ మా
తల్లి కదా, ఆయన జగత్ పిత తల్లి కూడా. ఏం చేస్తున్నారు బాబా? దయా క్షమా సాగరుడై పరమాత్మ తండ్రి వలె, పరమాత్మతో సమానంగా దయా కృప బ్రాహ్మణ ఆత్మలకి కూడా వెనక నుంచి సపోర్ట్ చేస్తారు బాబా. తల్లి వలె పాలన చేస్తారు. శివబాబా కర్మ గుయ్యల గతిని వివరించి లా చెప్తాడు బాబా, కర్మ సిద్ధాంతం. కానీ బ్రహ్మబాబా క్షమాసాగరుడు, క్షమించి ఓర్పును ధైర్యాన్ని ఇచ్చి, మనం ఎన్నిసార్లు పడిపోయినా బాబా అనగానే హృదయపూర్వకంగా మళ్ళీ బాబా శక్తిని ఇస్తారు. అందుకని తల్లి వలె పాలన చేస్తున్నారు సృష్టికి. అందుకని ఆది దేవ అయిపోయాడు ఆయన, జగత్కి తండ్రి అయిపోయారు, తల్లి వలె పాలన చేస్తున్నారు. అందుకని 58 సంవత్సరాల నుంచి మనకు అనుభవం ఉండొచ్చు. మనం ఎన్నిసార్లు పురుషార్థ హీనులైనా, గ్లాని అయినా, ఏదో మిస్టేక్ జరిగినా బ్రహ్మబాబా ముందు కూర్చొని నయనాలు కలపండి, తల్లి వలె మనకి ఒక అనుభూతి కలుగుతుంది. అదే శివబాబా దగ్గర వేస్తే డ్రామా నేర్పిస్తుందిరా నువ్వు నా మాట వినబోతే అంటాడు ఆయన. అంతేనా? నేనైతే ఏం చేయను, నీకు డ్రామా ఉందిగా అది నేర్పిస్తుంది, ఆ రూట్ రావాల్సింది అంటాడు కొంచెం స్ట్రాంగ్ గా. కానీ బ్రహ్మబాబా, శివ బాబా ఒక స్ట్రాంగ్ కాఫీ వల్ల మురళి చెప్తాడు, బ్రహ్మబాబా వెన్న తినిపిస్తాడు, లేదు ఇప్పుడైనా బిందు పెట్టు అంటాడు బాబా. ఇది బాబ్దాదా యొక్క పాలన. అందుకని రోజు అనుభవం చేయాలి. శివబాబా బ్రహ్మబాబా కంబైండ్, పక్కన నిల్చున్నట్టు, వెనక కూర్చున్నట్టు బ్రహ్మబాబా శివబాబా కంబైండ్. అప్పుడు బోరింగ్ రాదు, అప్పుడు భయం కూడా అనిపించదు. కంబైండ్ ఉంది కదా, ముందు కూడా బాబా వస్తున్నట్టు ఫీల్ చేయండి, అప్పుడు ఒంటరితనం కూడా రాదు, చికాకు కూడా రాదు. ఎవరైనా మాట వినట్లేదు అనుకోండి, బాబాయ్ ఇది నీ బచ్చా కదా, నువ్వు చూసుకో, నాది కాదుగా, వాళ్ళకు కూడా బ్రకటి మస్తకంలో చూడ. అందుకనే బాబా ఎవరైతే ఉన్నారో పరమాత్మ, ఇదే రీజన్ లో మళ్ళీ ఇదే వైబ్రేషన్ లో ఉంటాడు. ఆయన దిగడు, ఎప్పుడు తగ్గడు, నిత్యం సత్యం సుందరుడు అంటాం కదా. బ్రహ్మబాబా అయినా సరే మనం తప్పు చేస్తున్నా ఆయన చూస్తుంటాడా లేదా? బ్రహ్మబాబాకైతే నిద్ర ఏం రాదు కదా, తినేది నిద్ర ఇక్కడ ఉంటుంది. మనకి ఇండియా, అమెరికా ఈ సాకార మనుషులకు రాత్రి పగలు ఉంటుంది. కానీ రోజు మొత్తం మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం బ్రహ్మబాబాకి అయితే తెలుస్తుంది కదా. అయినా బాబా ఎన్ని వేల లక్షల కోట్ల ఆత్మలు జీవితాలు, అయినా బాబా ఇప్పుడు విసిగించుకోరు. ఏం చేస్తారు? కృపా దృష్టి, శీతలత దృష్టి, ఇదే మనం అప్లై చేయాలి బాబాలాగా. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఇది చేయండి ఈరోజు. అన్ని భారాలు, నేను నాది భారమే కదా, ఇందులో శ్రమ ఉంటుంది. అందుకని లైట్ అన్ని వదిలేసి బాబా నీకు ఇచ్చేస్తున్నా, నేను ఉన్నదే 0 బాబా నన్ను తయారు చేస్తున్నారు, హీరో అనుకుంటే ఆనందంగా ఉండగలుగుతాం.